వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ జై రియాక్ట్స్. బిగ్ బాస్ సీజన్ 9 మీమ్స్ చూడబోతున్నాం ఈ రోజు. చలో ఇదిగో ఇది ఇలా పెట్టి అది నా పిల్లరా అది ఇది అన్నట్టు పెట్టి బర్నీ గారికి మాధవి గారు వెనకలే మీ వైపు తొంగి తొంగి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఎవరు తొంగి తొంగి చూస్తున్నారు? ఎందుకు? మాధవి గారు మాధురి గారు. పద వెళ్దాం పద. కానీ అక్కడ జరిగింది వేరే అనుకుంటా. మా మేడం దీని గురించి వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు అని. ఏమో మరి చూసే వాళ్ళకి అలా అనిపించింది పెట్టారు, బట్ దట్స్ రాంగ్. అలా చేయకండి నాన్న. అంటే చెయ్యొచ్చులే కానీ వద్దు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అసలు ఆయనలో మీకు ఏం నచ్చింది? ఇప్పుడు ఆయన చూస్తే రేపు ఫంక్షన్కి వెళ్ళిపోతారు. వావ్, ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు బ్రో. ఏం గుండెరా వాడిది, ఆ గుండె బతకాలి. ఈ చిట్టి ఫిక్కల్స్ రోత ఏంట్రా? ఫస్ట్ వీకే వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు. బాండ్ ఏంటో అర్థం కాదు. నేను ఇప్పుడు పైకెత్తి గిరగిర కన్ఫ్యూజింగ్. వద్దులే, నాకు భయం. ఆయన మళ్ళీ రీఎంట్రీ వచ్చినాక కూడా ఏమంటారు, సో కన్ఫ్యూజింగ్. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ నవ్వినా మాకు నిద్ర పట్టట్లేదు. మీరు ఎంత పెద్ద పెద్దగా హౌస్ లో అరుస్తున్నా మాకు చిరాగ్గా ఉంది. చిరాగ్గా ఉంటే బయటకు వెళ్ళి కూర్చోండి. మీరు చిరాగ్గా ఉంటే బయటకు వెళ్ళి పడుకోండి. ఎక్కువ మాట్లాడకు. ఏ హూ అని అంటే పట్టడానికి ఇక్కడ కూడా మీరే అవుతుంది. మేము పడ్డానికి లేదు. ఇష్టం పడుకున్న టైంలో నవ్వితే అసలు ఊరుకోము. పక్కకు వచ్చి నేను నవ్వలేదు కదా, వినిపిస్తుంది కదా, అది మీ ప్రాబ్లం. ఎవరి ప్రాబ్లం ఏంటి? కానీ వాళ్ళ ఫేస్ చాలా దారుణంగా అయిపోతుంది బ్రో గొడవలప్పుడు. చూడలేకపోతున్నాం. ఇలా ఉన్నారేంటమ్మా వీళ్ళందరూ? ఈసారి దుబాయ్ అంట, నెక్స్ట్ వీక్ ఏ కంట్రీయో కామెంట్ చేయండి. ట్రూ లానే ఉంది. నేను దుబాయ్ నుంచి వచ్చిన సార్ కేవలం మీకోసమే. దుబాయ్ లో చూస్తారా బిగ్ బాస్? డైరెక్ట్ 24 hours లైవ్. మేము నడుస్తూనే ఉంటది. అక్కడ వర్క్ చేయండి, ఇక్కడ వర్క్ చేయండి, ఎవరైనా ఏమని చేసుకున్నా 24 hours లైవ్ అయితే నడుస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆడియన్స్ ఓటింగ్ చేస్తే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ దుబాయ్ KPHB అని కామెంట్ చేయారు ఒకరెవరు. వాళ్ళు దుబాయ్ అన్నారు, మరి నిజమో కాదు తెలియదు. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఏడవకు, తను ఇప్పుడు బానే ఉంది, సో ఏడవకు, ధైర్యం చెప్పు తనకి, ఓకేనా? కళ్యాణ్ ఎందుకు ఏడుస్తున్నావు కళ్యాణ్? నువ్వు ఏం కాదు కళ్యాణ్. ఇచ్చుడు ఇచ్చుడు నన్ను చూడు, నన్ను చూడు. తనకి వీక్ జనాలు చూస్తే నవ్వుతారు. తన వీక్నెస్ మామూలుగా పడిపోయింది. వదిలేసి కళ్యాణ్ ఆ మోటివేషన్ ఇచ్చిందా తిట్టిందా భయ అర్థం కాలేదు. మనోడు ఒకడు వాళ్ళు వద్దన్నా పోయి ఏడుస్తాడు, వాళ్ళ ఆటలో అట్టుపండి లాగి ఇలా తీసి అలా పడేస్తున్నారు. అది అర్థం కాదు మనోడికి. లేదా అర్థమైన మమ్మల్ని ఎరిపప్పలు చేస్తున్నారు, అది మనకు అర్థం కాదు. మొత్తం లీక్ అయిపోయింది ఏంట్రా. తనుజ గుడ్, మంచిగా విన్నింగ్ మెటీరియల్ అని అనుకుంటున్నారని చెప్పారు కదా. అది నాది ఒక 80% ఇష్టపడుతున్నారు. ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అంతే. నీది చెప్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి. ఏంటిది? డిపెండింగ్, ఒకళ్ళ కోసం ఆడుతున్న గేమ్. అచ్చా, వీళ్ళకి వీళ్ళే దే ఆర్ జస్ట్ అస్యూమింగ్. దివ్య థాట్ ఆఫ్ దాంట్లో లీక్ అయిపోవడానికి ఏముంది బ్రో. ఈ మీమ్ చేసినోడు తనుజ ఫ్యాన్, సీరియల్ బ్యాచ్ చూడు. అట్లుంటారు కదా మస్తు మంది, ఒక్కరికి నచ్చిన వాళ్ళు ఇంకొకరు నచ్చకపోతే. ఇది బిగ్ బాస్ ఇల్లే. ఇది బిగ్ బాస్ ఇల్లే. బయటే హై ఫుల్గా ఉంది, హౌస్ లో గేమ్ అయ్యింది. కళ్యాణి పని బాగుందయ్యా, గేమ్ లో నా ఎఫర్ట్స్ ఉంది, నా వల్ల ఒకటి అయ్యింది. బట్ పై కూడా ఇవ్వదయ్యా, చెత్త ఇంట్లో ఉంచితే దోషాలే వస్తాయే. నువ్వు స్క్రీన్ స్పేస్ కోసం ఏసాలే మాకే. ఇడి మెల్లంగా మన ఇంట్లోకి వచ్చి స్టోరేజ్ ఉన్న ఓడింతే చేసి ఎరుహు గాడిని హీరో చేస్తే సింపతితో వాడి గెలిచేసాడయ్యో. ఓరోరి డేమో నాతో అందరినీ ఓరోరి డేమో నన్ను గిచ్చిరు. ఓ కెమెరా మ్యాను కెమెరాలు బంద్ చేయరు.
కన్ఫెషన్ రూమ్ ని మాకే ఇచ్చేయరు. ఇది బిగ్ బాస్. అమేజింగ్ బ్రో, అమేజింగ్ టాలెంట్. వాడు మెల్లగా ప్రతి సీజన్ లో ఒక్కొక్కరిని రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ బిగ్ బాస్ ఇల్లే కాడికి వచ్చాడు. నేను పక్కకెళ్ళి ఆడుకొని ఒక లెటర్ రాసినట్టు వైరల్ అవుతుంది కదా. ఫస్ట్ ఏం జరిగింది తెలుసా, మా క్యాష్ తనుజ వాళ్ళు దొబ్బేస్తే తనుజ నేను చూస్తున్నట్టు అబ్జర్వ్ చేసి తను క్యాష్ పెడుతున్నట్టు నటించి ఫూల్ అని రాసి పెట్టింది. నా క్యాష్ పెట్టిందేమో అని నేను చూసి వెళ్ళి తీసుకుంటే ఫూల్ అని ఉంది. ఇదేంటి ఫూల్ అని ఉందా, ఓకే తను ఇలా ప్లే చేసిందా అని అనుకున్నా. తర్వాత మా పానీపూరి స్టాల్లో పీనట్ బాక్స్ అనేది తను దొబ్బేసి తన ర్యాక్ పౌచ్లో పెట్టుకుంది. నేను నా మనీ వెతుకుతుంటే కరెక్ట్గా నాకు పీనట్ బాక్స్ కనిపించింది. పీనట్ బాక్స్ వెతుక్కోవడానికి ఎలాగో వస్తుంది కదా అని పక్కకెళ్ళి ఆడుకోపో అని రాసా. ఎందుకంటే ఫస్ట్ తను స్టార్ట్ చేసింది ఫూల్ అని రాయడం, బట్ ఇక్కడ ఉల్టా చూపించారు, రివర్స్ చూపించారు. ఫస్ట్ నేనే పక్కకెళ్ళి ఆడుకోపో అన్నట్టు చూపించారు. నాకెందుకు అంత ఎక్స్ట్రాలు? ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేస్తేనే కదా నేను అలా చేస్తాను. ఆ అమ్మాయి ఫూల్ అని రాసినప్పుడు కూడా నేనేం రాయలేదు. స్టిల్ నా మనీ వెతుక్కోవడానికే నేను వెతుక్కోవడానికి వెళ్తే నా పీనట్ బాక్స్ తను దొబ్బేసి అక్కడ దాచుకుంది. అది దాచుకుని అప్పుడు నేను ఆ లెటర్ రాయడం జరిగింది. ట్రోఫీ ఆల్రెడీ తనుజ అని టీం వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయినప్పుడు రిమైనింగ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకు ఫూల్స్ ని చేయడానికి తీసుకొచ్చారా? ఎస్ సార్, మాది అదే అభిప్రాయం సార్. కానీ ఇప్పుడు ఇవన్నీ నమ్మని నమ్మకపోని కానీ ఆమెకు జరిగింది, ఆమె చెప్పింది. బట్ సీరియల్ ప్రేమికులు, బిగ్ బాస్ ప్రేమికులకి ఆల్రెడీ కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చూపించిందే మనం నిజం అనుకుంటాం. ఇప్పుడు ఎవరు బయటకు వచ్చి చెప్పినా ఆమె ఎలిమినేట్ అయింది కాబట్టి ఆమె ఫ్రస్ట్రేషన్లో ఆమె చెప్తుందని అనుకుంటాం. బట్ ప్రతిసారి అంతే బ్రో, ఎవరినో ఒకరిని కావాలని చెప్తే తెస్తారు. అంటే వాళ్ళ సైడ్ నుంచి, స్టార్ మా సైడ్ నుంచి అంతే. ఇంకా సీరియల్ బ్యాచ్, సీరియల్ ప్రేమికులకి నచ్చుతుంది, బిగ్ బాస్ ప్రేమికులకి నచ్చుతుంది. బిగ్ బాస్ ప్రేమికులు అంటే ఎట్లా అంటే ఎవరు విన్నర్ అయినా పర్లేదు, మేము ఏదో ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి టీవీ చూస్తాం అన్నట్టు చేస్తారు చూడండి, గొడవల కోసం. దట్ సైకో గాయ్, దట్ సైకో గాయ్. మనోడికి వెనకాల మ్యూజిక్ వస్తుంటాడు టిట్ టిట్ టిట్టిడి అని చెప్పి. అలాంటి వాళ్ళకి ఓకే, బట్ జెన్యూన్ గా అరే వీళ్ళు తప్పు చేసిర్రా అయినా వీళ్ళకే హైప్ ఇస్తుర్రు అన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయలేం అక్కడ. అంతే కదా, ప్రతి సీజన్ అంతే. చూస్తూ ఉండడం, ఓట్లు వేస్తాం కానీ ఆ ఓట్లు ఎవరికి పోయాయో కూడా తెలియదు మనకి. అంటే వేసే వాళ్ళకే వెళ్తాయని తెలుసు ఎన్ని ఓట్లు వెళ్ళినాయి, ఏంది పరిస్థితి. మనం ఒక్కరు గెలవాలనుకుంటే ఇంకొకరు గెలుస్తారు. అంతే, ఇంకా ఏం చేయలేం, మనం చూస్తూ కూర్చోడమే. దానివల్ల మళ్ళీ మనమే టీవీ బిల్లు పే చేసి, మనమే టీవీ చూస్తూ మన ఫ్రస్ట్రేషన్స్ లెవెల్స్ ని మనమే రివర్స్ లో పెంచుకొని మళ్ళీ అది హాస్పిటల్ బిల్ కి కారణమై ఇన్నున్నాయి నిజంగా. బట్ స్టిల్ వి వాచ్. ఎందుకు? గొడవలు కావాలి, గొడవలు కావాలి. విన్నర్ ఎవరైనా పర్వాలేదు, ఏదో జస్ట్ అలా టైం పాస్ కోసం చూస్తాం. కానీ గట్టిగా ఈడే అవ్వాలని ఫిక్స్ అయినప్పుడు మాత్రం వాడు అవ్వడు. అంతే 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 అంతే, గదే మ్యాజిక్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నిద్ర లేకుండా చేస్తున్నారు రా సినిమా. డే వన్ స్టార్ట్ అయింది జరిగారు, మీకు నాకు మధ్య మిస్అండర్స్టాండింగ్ మాట మాట నేను జరిగిందా? వెళ్ళలేదు కదా. అరే మన ఇద్దరి మధ్య ఎందుకు మిస్అండర్స్టాండింగ్? మరి అలాంటప్పుడు ఇంకేంది నాకు సపోర్ట్ ప్రాబ్లం ఏంటి? మీరు సరే మీ టీం ఎక్కడ నేను ఎవరిని లాగను. మీరు నాకు డాన్స్ చేయడం కావాలి పైకి. ఐ వాంట్ యూ టు డాన్స్. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలియదు. ఆర్డర్ చేస్తున్నాడు భయ్య, ఆర్డర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డే వన్ స్టార్ట్ అయింది జరిగారు. అలా కాదులేండి, మాట మాట ఫ్రెండ్షిప్ అని చెప్పి అన్ని ఓకే. రమ్యాని బిగ్ బాస్ నుండి మెడబట్టుకుని నిన్న బయటకి గంటారు. వెళ్ళి వారం రోజులు లేదు అసలు. తన కారణం ఏంటి అంటే ఫస్ట్ రమ్యానే తన నోటి ద్వారా, తన వర్స్ట్ బిహేవియర్, తన యాటిట్యూడ్. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ అలీక ఏం చెప్తుందో ఏనండి, తప్పకుండా రమ్య మోక్షకి ఓట్ చేసి ఎలా అయినా విన్నారు కదా, మన రమ్యాని మనం కాపాడుకోవాలంట. ఎందుకు మన రమ్య? నాకు ఇది అర్థం కదా. ఇంకో మాట ఉంది, ఒకటే తను నామినేషన్స్ లో ఉంది, తన్ని సేవ్ చేసే బాధ్యత మన మీద ఉంది. మన బాధ్యత అంట. ఎందుకు మా బాధ్యత? ఏం చేసింది? ఏ దేశాన్ని ఏం ఉద్ధరించింది? ఏమైనా పగలు తీసి బయటకు వచ్చిందా? ఎక్స్పోజింగ్ చేసినందుకు మా బాధ్యత, వచ్చినట్టు తిట్టినందుకు మా బాధ్యత, ఆ యాటిట్యూడ్ చూపించినందుకు మా బాధ్యత. వామోవిలో ఏది ఇందాకలో చూసిన భయ్యా, మామూలు యాక్టింగ్ కాదు. వాళ్ళ పచ్చల బిజినెస్ క్లోజ్ అయిందంటే అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినంట. వాళ్ళ నాన్న చనిపోయిన డేట్కి ఈ ఆడియో కాంట్రవర్సీకి చాలా గ్యాప్ ఉంది. కానీ ఆ నాన్న చనిపోయిన అనేటటువంటి దాన్ని కూడా వాళ్ళు ఏదిలో సెంటిమెంట్ పండించడానికి వాడుతున్నారు. అది కాక తన అక్క సుమి మరియు అలీకే వచ్చి మా రమ్యకి సపోర్ట్ చేయండి, మా రమ్యకి ఓటేయండి, మీ బాధ్యత అనేసరికి జనాలందరికీ కూడా మండిపోయింది. ఇక్కడ ఎర్రి పువ్వు అని రాస్తుందమ్మా అని చెప్పి జనాలు చాలా రమ్యాని బిగ్ బాస్ నుండి మెడబట్టుకుని నిన్న బయటికి. జనాలు మీద అయితే రాసలేదు బ్రో, మీరు మేబీ కాదులే, మనోడు పాయింటే మాట్లాడుతుండు. బట్ అందరూ డ్రామా చేసే వచ్చిర్రా నన్ను అడిగితే. ఎవరికి వాడు ఇంత ఉన్నది ఇంత చూపించుకొని ఏవీలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి సర్లే ఇంక అయిపోయింది, అంతా అయిపోయింది ఇంకా అంతా ఎలా కప్పుతుంది అని అంట. ఇంక మనం చేసేముంది?
ఇదిగోండి దట్ కుల్లు ఫేస్ ఆఫ్టర్ యాక్టింగ్ యాజ్ నైస్ పర్సన్. మంచితనం ముసుగులో ఎంతకాలం నటిస్తావు చెప్పు మాకు. మీరు ఎన్ని రీల్స్ పెట్టినా బ్రో, జెన్యూన్ మీ ఫ్రస్ట్రేషన్ ఎంత పెట్టినా వాళ్ళు చేసే వాళ్ళనే చేస్తారు. నాకు కూడా ఉంది ఫ్రస్ట్రేషన్, బట్ ఏం చేయలేము మనం. అవునరా, సడన్ ఎక్స్ప్రెషన్ చేంజ్, మామూలు కూడా కాదు, సడన్ ఎక్స్ప్రెషన్ చేంజ్. 1 2 3 అంగో. ఇదే ఇప్పుడు సీరియల్ లవర్స్ ఎవరికైనా చూపిస్తే ఏముంది, బాగుంది కదా, బ్యూటిఫుల్ గా ఉంది కదా. మీరు ఏదో ఒక వీడియో కామెంట్ కింద చూడండి ఈమె గురించి సంథింగ్ అలా, బ్యూటిఫుల్ అండి, నైస్ అండి, అంకుల్స్ కామెంట్ చేస్తారు. వీడియో చూపిస్తున్నాను, ఆ వీడియో చూసిన తర్వాత రాముతో మాట్లాడుతాను. ఇంకొక కెప్టెన్ వచ్చేసి మీరు నిద్రపోతున్నారంటే నిజంగా అనుకున్నాం చూసేటప్పుడు లైవ్ లోనే. మనోడు ఏడగోడు ఉంటే ఆడికి వెళ్తాడని. తినేటప్పుడు పిస పిస, తినేటప్పుడు పిస పిస, కూర్చుంటే పిస పిస, నించుంటే పిస పిస, అక్కడికి బాత్రూమ్ లో కూడానా? డే 1 నుంచి ఏం జరిగింది, నైట్ ఏం చేస్తారు, మార్నింగ్ ఏం చేస్తారు అని డిస్కస్ చేయడానికి మీకు బాత్రూమ్ పెట్టలే. నడవండి, అందరితో కలవండి అంటే మీ సోది సుత్తలు ఫస్ట్ నుంచి మాట్లాడుకో, ఇంటి నుంచి బయటకు వెళ్ళాక ఫస్ట్ నుంచి కాదు, రాకు ముందు నుంచి మాట్లాడుకుంటారా, మాట్లాడుకోండి. సేమ్ ఫీలింగ్ మాకు కూడా, కానీ రీతు పవన్ గురించి కాదు, తను. ఇగో ఇదిరా నా బిగ్గెస్ట్ ప్రాబ్లం. నార్మల్ గా మాట్లాడొచ్చు కదా సార్, చిన్నపిల్లలాగా కొంచెం అతిగా లేదా? నేను చాలా బాధపడ్డా. ఏంది ఇది? నువ్వు వెళ్ళిపోయాక ఏంది ఇది? నువ్వు వెళ్ళిపోయావని అన్నారు. నీ వల్ల వెళ్ళిపోయిందని ఎవరన్నారు? సంజన గారు. మరి ఆమె వల్లే వెళ్ళిపోయింది. అయినా కూడా ఈయన కూడా చెప్పొచ్చు కదా సీదా ముఖం మీదనే, నీ వల్లే నేను వెళ్ళిపోయినా, నాతో మాట్లాడుకొని. నో, అందరికి యాక్టింగ్ కావాలి, అందరు యాక్టింగ్ చేస్తారు. చూసేవాళ్ళు ఎర్రి, ఇందాక ఆయన చెప్పింది ఎర్రి పప్పలా నీ రాసి బాండింగ్ అని చెప్పేసి ఒకరిని పంపించేసావు అనేసి. ఇంకొద్ది గ్యాప్ తీసుకోవాల్సింది కదా. ఎలా అంటే, నాన్న ఇది మీ వల్లే వెళ్ళిపోయా అంట కదా, నంగి ఆర్చుకుంటాను. చాలా బాధపడ్డా. నువ్వు వెళ్ళిపోయాక నా వల్ల నువ్వు వెళ్ళి. అరే ఈ సీజన్ ఎవ్వరికి సపోర్ట్ లేను బ్రో, నేను నిజం చెప్తున్నా. కానీ చూస్తుంటే కోపం వస్తుంది, ఎందుకు ఇంత యాక్టింగ్ చేస్తున్నారు అందరని. నార్మల్ గా మాట్లాడొచ్చు కదా బై. అదే మ్యాజిక్. లెజెండ్స్, అడల్ట్స్, కిడ్స్, పర్ఫెక్ట్ ఇది. కింద కిడ్స్ అయితే కన్ఫర్మ్. అది చిన్నది మ్యాటర్ ఏదన్నా అయింది అనుకో, నువ్వు నాకు సపోర్ట్ చేయొచ్చు కానీ వాళ్ళు ఏడుస్తారు, నేను నీకు చేయలేదా సపోర్ట్ అని చెప్పి వీళ్ళు ఏడుస్తారు. నిజంగా అదే గుర్తొచ్చింది బ్రో నాకు. సార్ 1 minute. వాళ్ళు సార్ అనొచ్చు కదా, సీర్ సీర్ సీర్. కొందరు అలవాటు ఉంటుందిలే కానీ, బట్ వీళ్ళు బిగ్ బాస్ మీమ్స్ పెట్టొచ్చు కానీ ఇలా మరీ మొత్తం వాళ్ళ గురించి పెట్టారు ఎక్కువ. సరే మీ టీం ఎక్కడ, నేను ఎవరిని లాగను. మీరు నాకు డాన్స్ చేయడం కావాలంటే పైకి. ఐ వాంట్ యూ టు డాన్స్. వెనకాల మ్యూజిక్ ఉంటున్నారా? చేస్తున్నారని తెలియాలి. సరే చేస్తా. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంత సీన్ లేదు అక్కడ, వీళ్ళు ఏదో కామెడీ కోసం చేశారు, బట్ అది కరెక్ట్ కాదు. డంబ్ బ్లైండ్ ఫ్యాన్స్. నాకే జీవితంలో కష్టాలన్నీ ఉన్నాయి, నేనే అందరికంటే బాధపడుతున్నాను. సింపుల్ లాజిక్, గో ట్రై అవుట్ ఆన్ అ షో. ఇప్పుడు దీనికే రావాల్సింది కదా, ఎందుకు రాలేదో తెలియదా నీకు ఇన్ఫర్మేషన్? ఇప్పుడు తెలుసా, నెక్స్ట్ సీజన్ రండి, మీ కష్టాలు ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ సీజన్ వచ్చి అందరూ మంచి సాడ్ బీజియం చేస్తారు. యూ ప్రూవ్ దట్ యూఆర్ వర్తీ ఎనఫ్ టు బీ ఆన్ ద షో. నన్ను ఎంత పోక్ చేద్దాం అనుకున్నా కూడా నేను ఇలానే స్ట్రాంగ్ గా నుంచుంటా. మీరు అందరు ఏడవచ్చేమో, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నేను ఇలానే స్ట్రాంగ్ గా నుంచుంటా. అలా చెప్పి ఇప్పటికి 20 సార్లు ఏడ్చారు పోయే వాళ్ళు. బ్రింగ్ ఇట్ ఆన్. 1 week later. అనుకుంటూనే ఉన్నా కానీ 20 సార్లు వేసి మళ్ళీ ఏం చేస్తా, ఇంకా బ్రెయిన్ లేదు, ఇంకా అంత చిన్నపిల్లని కదా. అది మీరు అనుకోవద్దమ్మా, మేం చెప్పాలి. చిన్న పిల్లల అన్నారంతే భయ్యా, వెళ్ళక ముందు అట్లా ఇట్లా అంటారు, వెళ్ళిన తర్వాత ఇంతే భయ్యా వా లైఫ్ అని చెప్పి టైమింగ్. వాళ్ళు బర్నీ గారు సపోర్టర్స్. ఇది బర్నీ హ్యాట్రా?
తనుజ ఓవర్ యాక్షన్ అస్సలు తట్టుకోలేకపోతున్నాం. అబ్బా ఏమే ఓవర్ యాక్షన్ అది. ఆమె గేమ్ ఆడడానికి వచ్చిందా ఓవర్ యాక్టింగ్ చేయడానికి వచ్చిందా అర్థం కావట్లేదు. ఆమె సీరియల్ లో ఉంటేనే బెస్ట్ ఏమో నాకు తెలిసి. అంటే ఆ ఏడుపులు అవన్నీ సీరియల్ ఆడియన్స్ తీసుకుంటారు కానీ మన బిగ్ బాస్ ఆడియన్స్ మాత్రం తీసుకోలేదు. చాలా కష్టం. తనుజ ఓవర్ యాక్షన్ అస్సలు తట్టుకోలేకపోతున్నాం. మనం అనుకుందాం చెప్పారంతే. అయినా నాగమామ ఇవన్నీ వినడు, ఇవన్నీ పట్టించుకోడు. ఎందుకో ఒక కారణం ఉంది, చూపిస్తారండి. ఇదిగోండి కోసి పంచ, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. తనుజాని బ్యాకింగ్ చేస్తున్నారు స్టార్ మా టీవీ వాళ్ళు అని చెప్పి, ఇది కూడా నమ్మకపోతే ఇంకోటి చూపిస్తారండి. నేను ఆమెకు క్లారిటీగా చెప్పా, నేను తనకు కూడా చెప్పాను. మళ్ళీ లాస్ట్ తను కెప్టెన్ అవ్వగానే నేను అడిగేది నాకు బాత్రూమ్ ఇచ్చేసేయ్. నేను ఇంట్రెస్ట్ ఉంది అట్లా గివ్ వన్ ఛాన్స్. నా వల్ల పోయింది, నేను అడుగుతున్నాను ఇవ్వని. చేయలేకపోతే అప్పుడు దివ్యకిద్దాం. నేను ఆమెకు క్లారిటీగా చెప్పా, నేను తనకు కూడా చెప్పాను. మళ్ళీ లాస్ట్ తను కెప్టెన్ అవ్వగానే నేను అడిగేది నాకు బాత్రూమ్ ఇచ్చేసేయ్. ఈయన అడిగిండు, ఆమె తలూపింది, అది కూడా వదిలేయండి. ఇంకోటి చూపిస్తాం. నాగమామ ఫస్ట్ డేనే క్లూ ఇచ్చాడు. Really take care of them. We really take care of them. I also telling you, Tanuja is a product of Annapurna. I also telling you, Tanuja is a product of Annapurna. అవును అవును. నమ్మండి, బాగా నమ్మండి. మీతోనే అండ్ నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది ఇది దానికి మించిన ఒక అడుగు అవ్వబోతుంది అనేసి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్ తనుజ. షీఈ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ అన్నపూర్ణ. అన్నపూర్ణలో పెరిగి మొక్కై మానై అదనమాట. ఫస్ట్ డేనే క్లారిటీ ఇచ్చారు. ఏమని ఇలా మా అన్నపూర్ణలోనే షీ డిడ్ ఆల్ దట్ యాక్టింగ్ అది ఇది అన్నట్టు. ఇప్పుడు కూడా అదే చేస్తుందిలేండి. ఇదిగోండి, అవన్నీ చూసాక కూడా నమ్మకపోతే ఇదే లాస్ట్ వీడియో. మీకు 2 times హ్యాండ్ మీద కే అని రాసింది అక్క. ఇక్కడ రాముతో తెలియట్లే కళ్యాణ్ అని క్లియర్ అని చెప్తుంది. లిజన్, నామినేట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ కే అన్నట్టు రాస్తుంది. కే కే. నేను ఒకరిని నామినేట్ చేస్తాను, నువ్వు ఒకరిని నామినేట్ చేయాలి. ఇంకోసారి చూడండి. తెలియట్లే కళ్యాణ్ అని కూడా అన్నారు. ఇద్దరు ఒకరిని నామినేట్ చేయాలి. రాము డిసైడ్ చేద్దాం. నేను ఒకరిని నామినేట్ చేస్తాను, నువ్వు ఒకరిని నామినేట్ చేయాలి. అర్థమవుతుందా? తెలియట్లే కళ్యాణ్ అని చెప్పి క్లియర్ గా అన్నారు. ఇవన్నీ అడుగుతారు. ఎలా అడుగుతారంటే కామెడీ వేలు అడుగుతారు. ఏ అమ్మా అలా రాసి చూపించడం తప్ప అమ్మా? తప్పే కదమ్మా అంటారు. అదే ఎవరన్నా చేసిండ్రు అనుకో, ఫస్ట్ సారు రెడ్ కార్డు తీసుకొని వస్తాడు. రెడ్ కార్డు తీసుకొని వచ్చి ఇట్లా పెడతాడు, ముఖం ఇట్లా పెట్టి, లేవురాను ఎరా అలా చేతి మీద రాజు చూపిస్తావరా, రెడ్ కార్డ్ రా, నీకు బయటకు వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఎలా కావాలంటే అలా తిప్పుకుంటారు భయ్య. మనం చూసి వేస్ట్ నిజంగా. ఈ షో దాన్ని కామెడీ చేస్తారు, సీరియస్ మ్యాటర్ ని కామెడీ చేయాల్సిన మ్యాటర్ అసలు పట్టించుకోని మ్యాటర్ నేమో పట్టుకొని ఇంత సాగదీసి నువ్వు వేస్ట్ రా, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు ఈ హౌస్ కి అన్నట్టు చేస్తారు. ఇప్పుడు ఆమె అంత సీరియస్ గా నామినేషన్ ఒకరి మీద ఒకరిని మ్యానిపులేట్ చేయొద్దు అసలు. అదేమో నిన్న సండే రోజు ఎట్లా చెప్పిండంటే సారు, ఏం పర్లేదమ్మా రాయొచ్చు, అలా తప్పేం లేదు, కానీ ఇంకోసారి చేయకూడదు అలా అన్నట్టు చెప్పారు. ఎంత దారుణం సార్ ఇది. ఇవన్నీ అడిగే వాళ్ళు లేరనే కదా మీరు ఇలా చేస్తున్నారు. అడిగినా మీరు ఏం చేయరు అనుకోండి. ఇవన్నీ చూసాక కూడా నమ్మకపోతే ఇంకా మీ కర్మరా. తనుజ ఆఫ్టర్ లూజింగ్ ఎ టాస్క్. ఏడవచ్చు కానీ మరి అంత బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏడవాలి. ఓకే, నీ మాటలకి ఏమైనా సంబంధం ఉందా అన్న? మీకు అసలు గ్యాప్ ఉందా నాన్న? చూసేసరికి ఏమో వర్కౌట్ చేస్తుంటారు, మళ్ళీ చూసేసరికి ఏమో కిచెన్ లో ఉంటారు, మళ్ళా చూసేసేసరికి ఏమో గేమ్ అవి ఇవి పెడతారు, మళ్ళా చూసేసరికి ఏమో దివ్యతో ఉంటారు. దివ్య ఎంతమ్మా, ఎల్కేజీ నర్సరీ అమ్మా? అవతల మొన్న నైట్ అవును నాన్న. నాకేదో ప్రయారిటీ ఇస్తుందని చెప్పి తన మైండ్ లో ఏదన్నా ఉంటే మాత్రం నిన్నటితో ప్రూవ్ అయింది కదా, నాకన్నా తనకే ఎక్కువ మీరు ప్రయారిటీ ఇస్తారని చెప్పి చిన్నపిల్ల ఏడ్చింది పాప. అంటే ఇప్పుడు ఏంటి తనకి ఇవ్వాలంట?
ఇదిగో ముందు ఇలా అన్నారు, తర్వాత మళ్ళీ ఆయన రీఎంట్రీ వచ్చినాక ఇద్దరు దేక్తలేరు ఆయన్ని. ముందు గేమ్ నాశనం చేసి బయటికి పంపించేసిండ్రు, తర్వాత మళ్ళీ రీఎంట్రీ వచ్చాక కూడా ఆయన్ని మళ్ళీ నాశనం చేసి పంపించాలని చెప్పి ఈసారి ఎవరు మాట్లాడకుండా యాక్టింగ్ చేస్తున్నారు మళ్ళీ. ఏం వేస్తావురా వీడిని? ఐఎమ్ ఫ్రమ్ యూకే, ఐఎమ్ ఫ్రమ్ పోలాండ్, ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్. వీళ్ళు మనల్ని బకరాలు చేస్తున్నారు, నాగార్జున గారిని చేస్తున్నారు, అర్థమేమట్లే. అవునుగా బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఇక్కడే వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం తెలియదా? ఎస్ బ్రోస్, దిస్ ఈస్ నెవర్ ఎండింగ్ ఫ్రస్ట్రేషన్. ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో. బాయ్.